అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనవుతుంది అని అనుకున్నా సరే, ఓ మహాబాహువులు కలవాడా, ఇలా శోకించుట తగదు. ఆత్మతత్వం గురించి విన్న వేరే సిద్ధాంతాలను అర్జునుడు నమ్మదలిచాడేమో అని శ్రీకృష్ణుడు అతః అన్న పదం వాడాడు. భారతదేశంలో ఉన్న వివిధ తాత్విక సిద్ధాంతాలు మరియు ఆత్మతత్వంపై వాటి భిన్నమైన అవగాహనల నేపథ్యంలో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. భారతీయ తత్వజ్ఞానం చారిత్రాత్మకంగా 12 శాస్త్రాలను కలిగి ఉంది. వీటిలో ఒక 6 వేదాలను ప్రామాణికంగా అంగీకరించాయి. అందుకే వాటిని ఆస్తిక దర్శనములు అంటారు. మీమాంస, వేదాంత, న్యాయ, వైశిక, సంఖ్య మరియు యోగ దర్శనములు. మరలా వీటిలో కొన్ని శాఖలు ఉన్నాయి. ఉదాహరణకి వేదాంత అనేది మరో 6 రకాలుగా విభజింపబడింది. అద్వైతవాదం, ద్వైతవాదం, విశిష్టద్వైతవాదం, విశుద్ధాద్వైతవాదం, ద్వైతాద్వైతవాదం మరియు అచింత్య భేదాభేదవాదం. వీటిలో మరిన్ని ఉపశాఖలున్నాయి. ఉదాహరణకి అద్వైతవాదం అనేది ఇలా పునర్విభజింపబడింది. దృష్టి సృష్టివాదం, అవిచ్ఛేదవాదం, బింబం ప్రతిబింబవాదం, వివర్తవాదం, అజాతవాదం మొదలగున్నవి. మనం ఇక్కడ వీటి తత్వ వివరాల్లోనికి వెళ్ళము. ఈ సిద్ధాంతాలన్నీ వేదములని ప్రామాణికంగా అంగీకరించాయి అని తెలుసుకుంటే ప్రస్తుతానికి సరిపోతుంది. ఆ ప్రకారముగా మార్పు లేని ఆత్మయే మన స్వీయ స్వరూపంగా అవన్నీ అంగీకరించాయి. మిగిలిన 6 తత్వశాస్త్ర సిద్ధాంతాలు వేదాలను ప్రామాణికంగా అంగీకరించవు. ఇవి చార్వికవాదం, 4 బౌద్ధ సిద్ధాంతాలు, జైన మతం. వీటన్నిటికీ ఆత్మతత్వం గురించి వాటి వివరణలు ఉన్నాయి. చార్వికవాదం ప్రకారం ఈ శరీరమే మనం మరియు దాని వివిధ అంగముల భాగాల సమ్మేళనం వలన చైతన్యం ఉత్పత్తి అవుతుంది. జైనమత ప్రకారం ఆత్మ అనేది శరీరమంతా పరిమాణంలో ఉంటుంది మరియు అది ప్రతి జన్మకి మారుతూ ఉంటుంది. బౌద్ధ సిద్ధాంతాలు శాశ్వతమైన ఆత్మ ఉనికిని ఒప్పుకోవు మరియు దీనికి బదులుగా ఒక జన్మ నుండి మరొక జన్మకు పునరుద్ధరించబడిన జీవ చైతన్య ప్రవాహం ఉంటుందని, ఇది వ్యక్తి యొక్క అస్తిత్వం కొనసాగింపును కలిగిస్తుందని పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణుడు సమయంలో కూడా పునరుద్ధరించబడిన జీవ చైతన్యం, అశాశ్వతమైన ఆత్మ వంటి బౌద్ధ సిద్ధాంతాలాంటివి ఉండి ఉండవచ్చు. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఒక జీవితకాలం నుండి ఇంకొక జీవితకాలంకు పునరుద్ధరించబడిన జీవ చైతన్య ప్రవాహం ఉంటుందని అర్జునుడు నమ్మినా శోకించటం తగదు అని. ఎవరైనా ఎందుకు శోకించకూడదు? తదుపరి శ్లోకంలో ఇది వివరించబడింది. ఈ రోజుకి ఇక్కడికి ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.